ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నా. ఈ ఉదయకాలమందు అపోస్తలుడైన బర్తలోమయి, మరొక పేరు నతనయేలు, ఆయన జీవితాన్ని మీ ముందుంచాలని ఆశిస్తున్నా. అతని గురించి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం నుండి చివరి దాకా ఆ మాటలు మనకు కనబడతాయి. 12 మంది అపోస్తులలో బర్తలోమయి ఒకడు. మత్తయి, మార్కు, లూకా సువార్తలలో బర్తలోమయి అని పిలుస్తారు. యోహాను సువార్తలో మాత్రం నతనయేలు అని పిలిచారు. బర్తలోమయి అనేది వ్యక్తిగత పేరు కాదు, కానీ అది కుటుంబ పేరు. బార్ అంటే కుమారుడు, తొల్మయి బర్తలోమయి కదా. బార్ అంటే కుమారుడు, తొల్మయి అంటే వ్యక్తి కుమారుడు అని అర్థం. అతను అసలు పేరు నతనయేలు అని చాలామంది బైబిల్ పండితులు అంగీకరిస్తారు. నతనయేలు పేరు అర్థం ఏంటంటే, నతనయేలు దేవుని వరము, దేవుని అనుగ్రహముగా పుట్టినవాడు, దేవునికి అంకితమైన వాడు అనే భావము ఇందులో మనకు కనబడుద్ది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని పిల్లలందరూ దేవుని వరాలే. అయితే ఈ నతనయేలు ఎవరి ద్వారా ప్రభు దగ్గరికి వచ్చారు? యోహాను సువార్త 1:45లో ఫిలిప్పు నతనయేలును వెతికి ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తలు వ్రాసిన వారిని కనుగొన్నాము అని చెప్పాడు. అంటే ఫిలిప్పు యేసును కనుగొన్న వెంటనే మరొకరిని యేసు దగ్గరికి తీసుకెళ్ళాలి అని ఆశించాడు. మరి మార్నింగ్ యేసు అయ్యని మీరు కనుగొన్న మీరు, తెలుసుకున్న మీరు, యేసయ్య దగ్గరికి ఫిలిప్పులాగా ఎంతమంది తీసుకొని వెళ్తున్నారు? ఫిలిప్పు నతనయేలుని తీసుకొని వెళ్ళాడు కదా, మరి మీరు ఎంతమందిని తీసుకొని వెళ్తున్నారు? గమనించండి. అయితే నతనయేలు ఏమన్నాడు తెలుసా ఫిలిప్పుని? నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అని అడిగాడు. అంటే నతనయేలుకి నజరేతుకు మంచి చరిత్ర లేదని తెలుసు. పాత నిబంధన ప్రవచనాల మీద మంచి అవగాహన ఉంది నతనయేలుకి. మెస్సయ్య బెత్లెహేములో జన్మిస్తాడని తెలుసు. అందుకే అతను ప్రశ్నించాడు. సందేహించడం పాపం కాదు, సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నించడం మంచిదే. కానీ సత్యము తెలిసిన తర్వాత అంగీకరించాలి. అడగడం తప్పేం లేదు. వాస్తవం చెప్పారు అవతల వాళ్ళు, మనం దాన్ని అంగీకరించామా? అయితే దాని మార్గంలో వెళ్ళాలి. ఇక్కడ నతనయేలు ఫిలిప్పుని అడిగాడు, నువ్వు మెస్సయ్యను కనుగొన్నాను అని అన్నావు, ఎక్కడుంటాడైనా? నజరేతు. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటే, నజరేతు గురించి చెప్పుకోదగినది ఏది కూడా లేదు కదా. ఒక పండు కానీ, ఒక కాయ కానీ, ఒక పుణ్యక్షేత్రం కానీ, లేకపోతే ఏది లేదు కదా అసలు. అంటే లేదు, వచ్చి చూడు అని అన్నాడు. అయితే యేసయ్య దగ్గర తీసుకొని వెళ్ళాడు ఫిలిప్పు నతనయేలుని. తీసుకొని వెళ్ళగానే యేసయ్య అన్నాడు, నిన్ను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూచాను అన్నాడు. ఇది సాధారణ మాట కాదు. యేసు అతని జీవితంలోని రహస్య క్షణాన్ని బయటపెట్టాడు. ఆ సమయంలో నతనయేలు బహుశా ప్రార్థనలో ఉన్నాడేమో, ఆ చెట్టు కింద, లేదు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాడేమో, మెస్సయ్య కోసం ప్రార్థిస్తూ ఉన్నాడేమో. మనుషులు చూడకపోయిన దేవుడు చూస్తాడని గమనించాలి. ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చున్నావో, ఈ మాటలు వింటూ నువ్వు ఎక్కడున్నావో అది ప్రభువుకు తెలుసు. నువ్వే మూల, మనుషులు ఎవ్వరు లేరు నువ్వన్న ఏరియాలో. నువ్వు రహస్య పాపం చేసిన ఎవ్వరు చోట్ల, మూడో కను లేదు, సీసీ కెమెరా లేదు, ఎవ్వరు లేరు. కానీ ఒక సీసీ కెమెరా ఉంది, పరలోకం నుంచి చూస్తూ ఉంది. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మంచి సాక్ష్యం చెప్పాడు నతనయేలు కోసం. ఇతడు కపటము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు. నతనయేలు జ్ఞానాన్ని పొగడల యేసయ్య, విద్యను పొగడల, సంపదను పొగడల, హృదయాన్ని పొగిడాడు. కపటము లేని వ్యక్తి బయటకు ఒకలా లోపల ఒకలా ఉండే వ్యక్తి కాదు. సత్యాన్ని ప్రేమిస్తాడు, నటించడు, దేవుని ఎదుట నిజాయితీగా ఉంటాడు. అంటే దేవుడు ప్రతిభ కంటే, నీలో ఉన్న ప్రతిభ కంటే పవిత్రతను ఎక్కువగా చూస్తున్నాడు. ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, ఆయన హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు.
నువ్వు ఎక్కడున్నావు? అంజూరపు చెట్టు కిందే నిన్ను చూచా అన్నాడు. అనగానే నతనీయులు ఏమంటాడు తెలుసా? రబ్బీ అంటే బోధకుడా, నువ్వు దేవుని కుమారుడు. యేసయ్య అతని హృదయ రహస్యాన్ని చెప్పగానే నతనీయేలు వెంటనే విశ్వసించాడు. తన గొప్పతనం, అహంకారుడు సత్యాన్ని చూసినా ఒప్పుకోరు, కానీ నతనీయేలు వినయంగా సత్యాన్ని అంగీకరించాడు. ఈ ఉదయకాలం ముందు ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని సందర్భాలలో అన్నాడు నతనీయేలు. మేడగదిలో ప్రార్థించిన జాబితాలో అన్నాడు. యేసయ్య పునరుద్ధానుడయ్యాక గలిలయ సముద్ర తీరమును ప్రత్యక్షమైనప్పుడు 7 శిష్యులు ఆ వేటకు వెళ్ళిపోయారు. అక్కడ కూడా నతనీయేలు ఉన్నాడు. ఈ ఉదయకాలం ముందు మీరు గమనించండి, నతనీయేలు నిజంగా యేసయ్యకు మంచి సాక్ష్యాన్ని ఇచ్చారు. కనుక ఈయన చరిత్రకారులు ఏం చెప్తారు అంటే, బైబిలు లో విషయాలు లేవు, కానీ తరువాత సువార్తకు దూర ప్రాంతం వెళ్ళి తన త్యాగ సిద్ధమైనటువంటి ఎంతో దేవుని కొరకు కష్టపడ్డాడని, అర్మేనియాలో ఆయన క్రూరంగా హింసించి చంపారు. అయినప్పటికీ కూడా క్రీస్తును నిరాకరించలేదు. అంటే ఎన్నో బాధలు పడ్డాడు, మరణం వరకు కూడా నమ్మకంగా ఉన్నాడు. కనుక దేవుడు మన రహస్య ప్రార్థన చూస్తున్నాడు. కపటం లేని హృదయము దేవునికి ఇష్టము. సందేహాలు దేవుని దగ్గరకు తీసుకురావాలి, తప్పులేదు. సత్యం తెలిసిన వెంటనే అంగీకరించాలి. యేసయ్య మన హృదయాన్ని తెలుసుకుంటాడు. ఇతరులు క్రీస్తు దగ్గరకు నడిపించాలి. ధర్మశాస్త్రం అధ్యాయనం ఆత్మీయ వృద్ధికి ఎప్పుడైనా అవసరం. వినయం విశ్వాసానికి ద్వారం. యేసే పరలోకానికి మార్గం. ప్రార్థనలో నిలిచిన వారు శక్తిని పొందుకుంటారు. నిజమైన శిష్యుడు కష్టకాలంలో నిలబడతాడు. సువార్త కొరకు త్యాగం చెయ్యాలి. ఈ విషయాలన్నీ మనతో నతనీయేలులో మనం గమనిస్తాం. కనుక నతనీయేలులాగా విశ్వాసంగా జీవిద్దాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మందు అపోస్తులుడైనటువంటి బర్తలోమయి అనబడే నతనీయేలు గురించి చాలా విషయాలు మాట్లాడారు. చాలా చక్కటి విషయాలు మా ముందుంచారు. హృదయములో కపటము లేనివాడు, అతని హృదయం గురించి మీరు మాట్లాడారు. మీరు అతని ప్రతిభ గురించి మాట్లాడలా, అందగాడని మాట్లాడలా, జ్ఞానం కలిగిన వాడని మాట్లాడలా. మీకు హృదయం పరిశుద్ధంగా ఉండడం ఇష్టం. ఈ ఉదయకాలం మందు మీరు మమ్మల్ని మెచ్చుకోవాలి అంటే మా హృదయం పవిత్రంగా ఉంచడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మార్నింగ్ ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా ఉంచండి. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు ఎవరైతే ఈ దినము కలిగి ఉన్నారో వాళ్ళకి ఆయుష్, ఆరోగ్యాన్ని ఇచ్చి ఇలాంటి సంవత్సరాలు నిండు 100 ఏళ్లు చేసుకొని మీరు ఆఖరి వరకు కూడా తగిన కృపను పొందుకోవడానికి, సంవత్సరాలు జరుగుతుండగా మీ కార్యాలు నూతన పొందడానికి సహాయము చేయండి. ఈరోజు మార్గాలలో, ప్రయాణాలలో తోడుగా ఉండి అందరికీ అన్ని విషయాల్లో మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీరు ఇతరులకి ఈ మాటలు షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. ప్రైజ్ ది లార్డ్.